హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో మీరు లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అయ్యి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో మేక్ షూర్ టు హిట్ లైక్ బటన్. సో ఈరోజు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. సో చూడండి గాయ్స్, రేపు ఒక్కరోజే టైం ఉంది. సో ఈ ఆర్డర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారా లేదా అని చెక్ చేసుకోండి. మనం గమనించినట్టయితే మన ర్యాంక్ కార్డులో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ అని 2 ర్యాంక్స్ ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి ఓవరాల్ ఆల్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన ర్యాంక్. బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి ఓన్లీ మన బ్రాంచ్లో ఉన్న స్టూడెంట్స్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళలో మీరు ఎన్నో ర్యాంకులో ఉన్నారో అని ఇచ్చిన ర్యాంకే బ్రాంచ్ ర్యాంక్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నేను డిప్లొమాలో చేసిన బ్రాంచే బీటెక్లో కూడా చేస్తున్నాను అనుకుంటే బ్రాంచ్ ర్యాంక్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి గైస్. లేదు నేను బ్రాంచ్ అనేది స్విచ్ అవుతున్నాను, నేనేం చేయాలి? సో మీరు కనుక బ్రాంచ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ని బేస్ చేసుకొని కాలేజెస్ అనేవి పెట్టాలి. సో ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. మన ఆంధ్రాలో ఏయూ అండ్ ఎస్వియు అనే 2 రీజియన్స్ ఉంటాయి. ఏయూ రీజియన్ వాళ్ళు ఎస్వియు రీజియన్కి నాన్ లోకల్ అవుతారు. ఎస్వియు రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్కి నాన్ లోకల్ అవుతారు. సో మీరు ఏయూ నుంచి ఎస్వియుకి చేంజ్ అవ్వాలి, ఎస్వియులో చదవాలి అనుకుంటే మీ ర్యాంకు మంచిగా వచ్చి ఉండాలి. సో మంచి ర్యాంక్ అయితేనే అక్కడ మీకు సీట్ వస్తుంది. ఎస్వియు వాళ్ళు ఏయూలో చదవాలి అనుకుంటే మీరు ఏయూకి నాన్ లోకల్ అవుతారు కాబట్టి మీకు మంచి ర్యాంకు రావాలి. సో ఇది గైస్, మంచి ర్యాంకు వస్తేనే పెట్టండి. ఎస్వియు రీజన్ వాళ్ళు ఏయూలో, ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వియులో. సో నెక్స్ట్, హౌ టు గివ్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? సో మీరేం చేస్తారంటే ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రయారిటీ లిస్ట్ రాసుకోండి గైస్. సో ప్రయారిటీ లిస్ట్ ఎలా ఉండాలంటే, ఎగ్జాంపుల్గా సమ్ ఎక్స్ కాలేజ్లో నాకు సిఎస్సి కావాలి అనుకుంటున్నాను. ఒకవేళ సిఎస్సి రాకపోతే అదే ఎక్స్ కాలేజ్లో సిఎస్సి రాకపోతే ఐటీ రావాలి. నెక్స్ట్ ఐటీ పెట్టుకోవాలి. మన టార్గెట్ సిఎస్సి అండ్ ఐటీఏ కాబట్టి నెక్స్ట్ వై కాలేజ్లో సేమ్ సిఎస్సి పెట్టుకోండి. సో నెక్స్ట్ అదే వై కాలేజ్లో ఐటీ పెట్టుకోండి. సో మీకు సిఎస్సి రాలేదు, ఐటీ రాలేదు ఈ 2 కాలేజెస్లో అనుకుంటే మళ్ళీ ఎక్స్ కాలేజ్లోనే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈసీ ఉంటే ఈసీఈ పెట్టుకోండి. లేదు నాకు ఈసీఈ వద్దు అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ వేరే కాలేజ్లో ఐటీ అండ్ సిఎస్సి పెట్టుకోండి. లేదంటే మీకు సబ్ బ్రాంచెస్ కావాలంటే సబ్ బ్రాంచెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. కానీ గాయస్, మీరు ఇక్కడ ఎక్స్ కాలేజ్లోనే మళ్ళీ సబ్ బ్రాంచెస్ పెట్టమాకండి. బికాస్ మీ ఎయిమ్ వచ్చేసి సిఎస్సి అండ్ ఐటీ కాబట్టి సబ్ బ్రాంచెస్ అనేవి తర్వాత పెట్టండి. సో ఇవి కాకపోతే అవి అని పెట్టండి. సో నెక్స్ట్, మీరు ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఎక్స్ కాలేజ్ ఈసీఈలో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. సో మీకు ఈసీఈ నాకు నచ్చలేదు, నేను సెకండ్ కౌన్సిలింగ్లో చేంజ్ అవ్వాలి అనుకుంటే సెకండ్ ఫేజ్లో ఈ ఎక్స్ కాలేజ్ అబవ్ కాలేజెస్ని కన్సిడర్ చేస్తారు. తర్వాత ఎక్స్ కాలేజ్కి మీరు బిలో పెట్టిన కాలేజెస్ని కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో మినిమం వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలన్నా అంటే సో మినిమం 30 కాలేజెస్ పెట్టండి గైస్. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా లేదు ఎంత చెడ్డ ర్యాంక్ వచ్చినా కూడా 30 ఆర్ 30 అబోవ్, మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా 30 కాలేజెస్ ప్రిఫర్ చేయండి గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈసెట్ వెబ్ ఆప్షన్స్లో మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.